మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరు గట్టి గల్లీలో చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఓకే, దేనికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రత్యేకతని మనము సున్నగా నేర్చుకోవాలి. అది మొదటగా చదివితే అర్థం కావు. ఏది కూడా మనకి చదువు కూడా మనకు తెలియదు కదా. స్కూల్కి వెళ్ళిన తర్వాత ABCD అని నేర్పిస్తారు. ఆ ఈ ఊ అట్లని చదువు కూడా పుట్టిన వెంటనే మనకు తెలియదు. మనం వెళ్ళి మన క్లాస్ టీచర్స్ నేర్పించేటప్పుడు, దాన్ని నేర్చుకునేటప్పుడు మనం సున్నగా నేర్చుకోగలుగుతాం. అట్లదా బైబిల్ కూడా మన అంతటా మనం చదివితే కొంతవరకు అర్థమవుతుంది, మరి ఇంకొంత అర్థం కాదు. కాబట్టి వాక్యాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కూడా, అవసరం కూడా. ఓకే, కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ వాక్యోపదేశంలోకి మనం ప్రవేశిద్దాము. అంతకు ముందుగా మనం ఒక చిన్న వాక్య నిమిత్తంగా ప్రార్థన చేద్దాము. మన పాప వీళ్ళు అక్కడ 13 మారుస్తాం. ప్రైజ్. ఓకే, డన్. అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల్ల మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ వాక్యము జీవం కలిగింది. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉందని మీ మాట చెప్తుంది. కాబట్టి వాక్యమే మీరు ప్రభువా. గనుక అది గ్రహించే చెవులు, హృదయము, మనసు మాకు ప్రసాదించండి. ఆలకించే చెవులుగా మమ్మల్ని మార్చండి. కృపలో జ్ఞాపకం చేసుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. యెహెజ్కేలు రాసిన గ్రంథం 37వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు 37வது அதிகாரம் 1வது வசனத்தை நாம் வாசிப்போம். యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశున్నై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడువుచుండమండగా. చాలు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ప్రవక్త అయిన యెహెజ్కేలు ఉన్నాడు. యెహెజ్కేలు ఒక ప్రవక్త, అనేకమైన సంగతులను ప్రజలకు బోధించేవాడు. ఒక తీర్కదర్శి అవరు. ఆయన అనేకమైన సంగతులను బోధించేవాడు అందరికీ. రాబోయే దినాల్లో ఏం జరుగుతాయో అది ముందుగానే చెప్తాడు ఆయన. ఎలాంటి ఒక ఫెసిలిటీ అయినా వాళ్ళని మనం చూడటం కష్టం. కొందరున్నారు అబద్ధాళ్ళు, అబద్ధమైన ప్రవక్తలు ఉన్నారు భూమి మీద. యూట్యూబ్ ఛానల్లో కనపడుతూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళు చెప్తారు, వచ్చే సంవత్సరం అంతా మీరు క్షేమంగా ఉండబోతున్నారు అని. ఆ సంవత్సరమే కరోనా వచ్చి తగలబడింది. ఇప్పుడు ఆయన ప్రవచించింది ఏంది అది? అబద్ధం. దేవుడు చెప్పలేదు, ఆయన అంతటా ఆయన చెప్పాడు. ఇట్లా చాలామంది ప్రవచించే వాటిని చూసి మోసపోయేవాళ్ళు ఉన్నారు. అలాంటి అమాయకులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళ ముందు ఏమవుతారు? ఏమారిపోతారు. వాక్యం తెలిసిన వాళ్ళు ఎన్నడూ ఏమారరు. అది గుర్తుపెట్టుకోండి మీరు మాట. ఓకే, మాకు కూడా ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకోండి, వెంటనే నమ్మం. ప్రభు మాకు అది బయలుపరిస్తే నమ్ముతాం. దేవుడు మాకు బయలుపరిస్తే నమ్ముతాం. నువ్వు ప్రవచించిన ప్రవచనం నాకు దేవుడు దర్శనం రూపకంగా చూపిస్తే నేను నమ్ముతాను. నీ అంతటా నువ్వు చెప్తే నమ్మను. ద రీజన్, ఇప్పటికే ఒక ప్రవచన అనేది, దర్శనం అనేది అంతా
దేవుడు మనకు అనుగ్రహించేది. కాబట్టి ఈ యొక్క ఏస్కేలు దేవుని యొక్క హస్తం ఆయన మీదకు వచ్చిందంట, చెయ్యి ఆయన మీదకు వచ్చిందంట. ఆయన మీదకి రాగానే ఆత్మవశుడైపోయాడంట. ఆత్మవశుడు అంటే మీకు ఎట్ట చెప్తే మీకు అర్థమవుతుందని నేను థింక్ చేస్తున్నాను. ఓకే, అర్థమైపోతుందిలేండి, మీకు అందరికి అర్థమైపోతుంది నేను చెప్పే దాంట్లోనే. ఓకే, మీ సేవకుడైన నేను పాస్టర్ పాల్డెల్ గారు ఎందుకు పరిచర్యకి రావాలి? ఇంత తెలివితేటలు ఉన్నాయే, ఏదన్నా బిజినెస్ చేసుకుంటే ₹1,000 డబ్బులు వస్తాయి కదా, ఏదైనా మంచిగా ఇంకా వండర్ఫుల్గా ఉండొచ్చు కదా. ఎందుకు ఈ ప్రభు మార్గానికి వచ్చాడు? దేనికి వచ్చాడు? ఎందుకు ఇలాగ రావటానికి కారణాలు ఏంటి? ఓకే, ఇది ఒక పక్క ఉన్నాయండి. మరొక పక్క చెప్తాను. ఓకే, అప్పుడప్పుడు కష్టాలు చెప్తూ ఉంటా కదా. ఇంట్లో బియ్యం లేదండి, అద్దె కట్టలేదండి, సిలిండర్ లేదండి, చాలా నిండా కష్టంగా ఉందండి. ఏం మంచి ఉద్యోగం చేసుకొని బతుక్కోకుండా ఎందుకు ఇలాగ వచ్చేసాడు? అట్లనేసి అనేకుల లోపల ఒక ప్రశ్నలు ఉంటాయి తెలుసా. ఆ ప్రశ్నలకు అర్థం అదే. ఏంది? అతడు ఆత్మవశుడై. ఒక మనిషి ఆత్మవశుడైందంటే ఈ లోక కార్యాలన్నీ ఈ సట్ట పట్టించుకోవటం, వాటి గురించి ఆలోచన చేయటం, నాకు ఇళ్ళు కావాలని ఆలోచన చేయటం, నాకు మెల్లో సైన్ కావాలని ఆలోచన చేయటం, చేతిలో ఉంగరం కావాలని ఆలోచన చేయటం, నా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉండాలని ఆలోచన చేయటం, యాపిల్ మొబైల్ ఉండాలి, ఐఫోన్ ఉండాలని ఆలోచన చేయటం. ఓకే, లీజన్ బ్యాంక్లో బ్యాలెన్స్ ఉండాలి అట్లని ఆలోచన చేయటం. అవి రావో. ఆత్మవశులైన వాళ్ళకి వాటి మీద ఏమాత్రము ఆలోచనలు రావో. వాక్యం అంతా చెప్తుంది ఆత్మవశుడినై. ఆత్మవశుడంటే దేవుడు తన ఆత్మ చేత నింపి తీసుకెళ్ళిపోయే వ్యక్తికి అవి ఉండవు. మీకు ఇంకా కొద్ది క్లియరెన్స్ చెప్పాలంటే బైబిల్లో ఎలీషా, గెహజీ మనకందరికి తెలుసు. ఇద్దరు ప్రవక్తలు. ప్రవక్త శిష్యుడు అంటే అర్థమైంది. ఎవరు ప్రవక్తదా, దాని కింద శిష్యుడు కూడా ప్రవక్తదా. ఒక ఆయనేమో చర్చ లోపల పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. మరొక ఆయన ఏం చేశాడు? నయోమాన్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇవి మా దగ్గర మనుషులు వచ్చిండ్రు అట్లని చెప్పి డబ్బుల మీద ఆయనకి ఆశ వచ్చింది. ఆత్మవశుడైన వాడేమో లోపల సేవ చేస్తున్నాడు, ఆత్మవశుడు కానివాడు బయట డబ్బుల కొరకు కక్కుర్తిపడి పరుగులు తీస్తున్నాడు. ఇది 2 అర్థాలు దీంట్లో. ఓకే, ఆత్మవశుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి నడిపింపుని బట్టి వారు నడుస్తూ పోతారు, కానీ లోకపర్యంగా ఎప్పుడు మైండ్ సెట్లో ఉండవు. ఇది కూడా మీకు కొద్దిగా చెప్తాను నేను. పాస్టర్ గారు మీరు మంచిగా వాక్యం చెబుతున్నారు, మంచి దైవజనులు, మీరు పెద్ద ఇళ్ళు తీసుకోకూడదా అని మా ఇంటికి వచ్చి చాలామంది పాస్టర్లు చెప్పి ఉన్నారు. ఏమన్నా ఉన్నారు? హలో, మిమ్మల్ని నన్ను చూడండి. ఇవన్నీ ఆత్మవశుడైన వాడికి గుడిసి ఉన్నా అది బంగళదా. ఆమెన్. ఇది తెలిసిపెట్టుకోవాలి మీరు. ఆత్మవశుడైన వాడి దగ్గర గుడిసి కూడా అతనికి బంగళా. ఆత్మవశుడు కాకుండా లోకపరియమైన మనిషికైతే నువ్వు చెప్పేవన్నీ అతకతాయి, అచ్చుపడతాయి. ఆత్మవశుడైన వాడికి అవి ఏవి కూడా అతకటానికి వీలు లేదు. మీకు అందరికి తెలుసా, ఒకసారి నేను ఆంధ్రాలో సంఘం కట్టేటప్పుడు పొట్లం తీసుకున్నాను. కింద మట్టిగా ఉంది, పెట్టుకోవటానికి ఎలాంటి తట్టు లేదు. అది ఒట్టి 1 అడుగు వైట్ కలర్ ప్లాస్టిక్, అది ప్లాస్టిక్ కలర్ పేపర్ ఉంది అడుగులో, అంతే. కింద మట్టిగా ఉంది, ఒకే దుమ్ము. ఎవరి దగ్గరన్నా పోయి పళ్ళెం అడుక్కొని వచ్చుకోవాలా, గిన్నె అడుక్కొచ్చుకోవాలా పోయేసేసి. మళ్ళీ అది వాళ్ళు ఇక్కడ పని జరుగుతుంది కదా, అందువల్ల ఈయన అంటున్నారు, అంటే పనిలో ఎడైనా పడేసేసి పోయేస్తుందని
ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వని అంటున్నారు. అంతే కదా, మనం ఏదైనా పని జరుగుతుందంటే ఒక వస్తువు ఇస్తే ఆ పని మిస్సింగ్ అవుతుంది అక్కడ. అందువల్ల అట్లా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. బాగా ఆలోచన చేసి ఈ కలవ ఎతతల్ల బాండే ఫోటో ఉంది నా దగ్గర, పెట్టుకొని ఉన్నాను జ్ఞాపకంగా. కలవ కలపతల్లా బాండి, ఆ ఇసుగు మోస్తారే, ఆ బాండిని తెచ్చి ముందు పెట్టుకొని దాంట్లో ఇప్ప తీసుకొని బాండిలో తిన్నా. ఆత్మవశుడైన వాడికి ఏదైనా కరెక్ట్ అవుతుంది, వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఆత్మవశుడైన క్రియలు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మవశుడంటే ఏందయ్యా అన్నదానికి అర్థాలు ఇవన్నీ. ఆత్మవశుడనేవాడు లోకపర్యంగా ఏది కూడా చూడడు, తన ఆత్మీయమైన యాత్రని కొనసాగిస్తాడు. ఇదిదా దాని అర్థం. ఓకే, ఆత్మవశునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయల్లో నన్ను దించెను. దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్తని దేవుడు ఎముకల చేత, చీకిపోయిన ఎముకల చేత, మనుషులు చనిపోయిన అస్థి పందిరాలు ఉంటున్న ఒక లోయలోకి తీసుకెళ్ళాడు. ఆ లోయలోకి దించాడు. ఆ లోయలోకి దించి అక్కడ దేవుడు ఆ ప్రవక్త దగ్గర చెప్తున్న మాట ఏంటంటే, 2వ వాక్యం చదవండి. ఓకే, కంటిన్యూ ఆ మాటే. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, దేవుడు ఎముకలున్న చోట్లకి తీసుకొచ్చాడు ఆ ప్రవక్తని ఎముకలుండే చోట్లకి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి ఇటు అటు తిరగమన్నాడు. ఏమన్నాడు? ఇటు అటు తిరుగు అన్నాడు. ఆయన చూస్తే కళ్ళ ముందు వేళ్ల ఎముకలున్నాయి, వేళ్ల ఎముకలున్నాయి. అన్నీ ఎండిపోయిన ఎముకలు, అస్థి పందిరాలు అన్నీ. ఏంటంటే వాటిలో జీవం లేదు, అవి జీవం లేవు. దాంట్లో ఒట్టి అస్థి పందిరాలు ఉన్నాయి. అక్కడ ఆ అస్థి పందిరాలు అక్కడ ఉంటున్న ఆ లోయలోకి ఈ సేవకుని పంపించాడు. అక్కడికి బాగా గమనించండి. అక్కడ లోయ అట్లనే పదం ఉందా? తమిళ్లో వాసింగ, తెలుగులో వాసింగ టక్కని. ఓకే, படிங்க நீங்கள் வாயில சொல்லக்கூடாது, படிக்கணும். பள்ளத்தாக்கிலில் నడువునీల్. ఓకే, డన్. తెలుగులో అరే నేను తమిళ్లో చెప్పినా తెలుగులో 2 సార్లు చెప్పినా కదా, రెఫరెన్సా? నిద్రపోతున్నారా? ఏజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వాక్యం. ఏజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి నన్ను దింపెను. చాలు, ఒక లోయలోకి నన్ను దింపెను. ఎముకల చేత ఉంటున్న లోయల్లోకి దేవుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి ఎస్కేలో ఆ ఎముకలు చూడు అన్నాడు. ఎముకలు చూస్తున్న ఆయన వెంటనే చెప్పాడు, ఎస్కేలో అటు ఇటు తిరుగు అన్నాడు. ఎందుకు తిరగమన్నాడు తెలుసా? వాటికి ఏదన్నా ప్రాణాలు ఉండయా చూడు, అయ్యైనా నిలబడుకోగలుగుతాయా చూడు, వాటికి ఏదన్నా నరాలు, ఎముకలు, ఏంటంటే నరాలు, మాంసము ఏదన్నా ఉన్నాయా చూడు. అట్లని పదే ఆ ప్రవక్తని అటు ఇటు తిరిగి చూడమన్నాడు. అలా చూడగలిగాడు ఆయన, బాగా చూశాడు. ఎముకలు కలిగిన లోయ అంటే దాని అర్థం ఏంటంటే పాపము చేత ఉంటున్న లోయ అని అర్థం దానికి. నేను ముందుగానే చెప్పాను మీకు ఒక మాట, మీరు వాక్యం చదివితే అర్థం కాదు, దైవజనులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి అన్నారు. ముందుగానే ఇంటిచ్చేసిన మీకు. ఆ లోయకి అర్థమైందంటే పాపపు లోయ. పాపం చేసే ప్రతి మనిషి ఒక లోయలో చిక్కున్నట్లుగా, లోయలో దొరికిపోయినట్లుగా, తన జీవితం పరిపూర్ణంగా నాశనం చేసుకున్నట్లుగా. కొందరు లోయలో పడి పైకి రాలేరు, కష్టం.
లోయలో నుంచి ఎలాగైనా బయటపడాలనుకుంటారు కొందరు. లోయలో నుంచి బయటికి రాలేరు చాలామంది. అందువల్లే భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు. కీర్తనలు రాసిన గ్రంథం 40వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదవండి. సంగీతం 40 அதிகாரம் 2வது வசனத்தை வாசிங்க. 40 నాశనమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. చాలు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. చాలు. ఇక్కడ రాయపడింది వాక్యంలో, నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి అంటే లోయైనా గుంటైనా అది సాదృశ్యం ఏంటంటే పాపానికి గుర్తు. దేవుని బిడ్డలారా, ఒకడు బీడి తాగుతున్నాడంటే వాడు ఇంకా ఎక్కడున్నాడు? లోయల్లో ఉన్నాడు. ఒకడు బ్రాంది తాగుతున్నాడంటే ఎక్కడున్నాడు? లోయల్లో ఉన్నాడు. కొందరు శాంతిపాకు పాన్ప్రాకులు వేసుకొని తిరుగుతున్నారంటే ఎక్కడున్నారు? లోయల్లో ఉన్నారు. కొంతమంది సినిమా చుట్టూ తిరుగుతున్నారు, సీరియల్ మీద సీరియల్ చూసుకుంటా అదే మమకారంలో ఉన్నారంటే ఎక్కడున్నారు వాళ్ళు? లోయల్లో ఉన్నారు. ప్రతి పాపం చేసేవాళ్ళు, ప్రతి నేరాలు చేసేవాళ్ళు, పొరపాట్లు చేసే వాళ్ళందరూ ఎక్కడున్నారంటే లోయల్లో ఉన్నారు. అందువల్లే ఈ సేవకుని తీసుకెళ్ళాడు దేవుడు. ఈ సేవకుని తీసుకెళ్ళాడు. ఎస్కేల్, ఆ ఎముకలతో నిండి ఉన్న లోయను చూడు అంటాడు. ఒక మనిషి లోయల్లో పడిపోయాడంటే బయటపడటం చాలా కష్టం. బ్రతికి బయటపడటం కష్టం. ఈ రోజుల్లో చాలామంది చెప్పే విషయం, మానేసుకోవాలనుకుంటా కానీ నా వల్ల మానేసుకోలేకపోతున్నాను అటని అంటారు చాలామంది. దానికి కారణం ఏంటంటే బాగా పాతుకొని పోయింది లోతులోకి. అతనిలో ఉంటున్న, ఆమెలో ఉంటున్న ప్రతి పాపము, నిర్జీవ క్రియలు అవి పాతుకొని పోయాయి కాబట్టే లోయల్లో నుంచి బయటలోకి రాలేకపోతున్నారు. అదిదా ప్రవక్త అయిన ఏస్కేల్ దగ్గర దేవుడు అంటున్నాడు, ఆ లోయల్లోకి దించటానికి కారణం అదే. అది పాపపు లోయ, ఆదాము అవ్వ పడిన లోయ. నేరాలు చేసే ప్రతి వాళ్ళు పడిన లోయలు అవి. ఆ లోయల్లో ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అది లోయ అన్నది మనము బహుగా తెలుసుకోవాలి. ఆ లోయకి గుర్తు పాపం. ఏమంటారు? పాపం అంటారు. లోయ అంటే పాపం. దేవుని బిడ్డలారా, చాలామంది బాగా గమనించండి, ఆ లోయల నుంచి బయటికి రాలేని వాళ్ళు ఎంతో వేళ్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఎంతో వేళ్ల మంది ఉన్నారు. ఒకటికి అడిట్ అయ్యారంటే అడిట్ల నుంచి బయటికి రావటం చాలా కష్టం. అయితే అడిట్ అయ్యి బయటకు రావటానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం 2వ వాక్యంలో రాయపడి ఉంది. కంటిన్యూగా చదవండి. అంతకు ముందుగా ప్రవక్తతో మాట్లాడే మాటను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. 2వ వాక్యం చదవండి. ఎముకలు అనేకములు ఆ లోయల్లో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతికింపగలవా అని అడుగగా, యెహోవా ప్రభువా, అది నీకే తెలియనని నేనంటిని. ప్రభు అంటున్నాడు, ఆ లోయల్లో పడిన ఆ ఎముకలు, ఆ అస్థి పందిరాలు మళ్ళా బతకగలగతాయా అని అడిగాడు దేవుడు ఆ ప్రవక్తని. అవి మళ్ళా బతకతాయా అని అడిగాడు. దానికి ప్రవక్త ఏమన్నాడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అది నీకే తెలియను. మనమైతే ఈ మాట అనం. మనమైతే ఏమంటాం తెలుసా? అది ఎట్ట బతకతాయి, ఎముకలు ఎట్ట బతకతాయి, చచ్చిపోయినోడు ఎట్లయిసి వస్తాడు, చనిపోయినోడు ఎట్లయిసి వస్తాడు, ఎముకలు ఎట్ట బతుకుతాయి, ప్రాణంతో ఎట్ట వస్తాయి అయ్యి, అట్లని అడ్డ ప్రశ్నలు మాట్లాడి ఉంటాం.
ఆ ప్రవక్త తెలివి కల్లవాడు. ఎందుకు తెలుసండి? దేవుడికి తెలియని విషయాల మనకు తెలిసేది, ఆయనకి తెలియదా? ఈ జగదుత్పత్తిని కలుగు చేసిన వాడు ఆయన. ఆయన సర్వాంతమి అయిన దేవుడు, అద్వితీయుడు అయిన దేవుడు, ఆయన మహోన్నతుడు, ప్రపంచాన్ని జగత్తుని ఏలేవాడు. ఆయనకి తెలియదా నేనేంటి ఆయన దగ్గర అడ్డంగా మాట్లాడేది, అది ఎట్ట బతుకుతాయి అని చెప్పటం ఎందుకు? అందువల్లే యెహోవా అది నీకే తెలియను ఏమంటాడు? యెహోవా అది నీకే తెలియను అంటాడు. దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త దగ్గర ఎంత తగ్గింపు ఉందో మనం గమనించాలి. మన కొద్దిగా తెలిస్తేనే ఏం చేస్తాం? ఒరే నాలాంటి వాళ్ళు ఇంకెవరు లేరురా అనుకుంటాం మనం. ఆ ప్రవక్త ఎంత తగ్గింపుతో యెహోవా అది నీకే తెలియను, ఆయనకి అడ్డంగా మాట్లాడకుండా, అడ్డ ప్రశ్నలు వేయకుండా దేవుడి దగ్గర యెహోవా అది నీకే తెలుసయ్యా, నాకేం తెలుసు నాయనా అట్లని తన్ను తాను తగ్గించుకొని అక్కడ మాట్లాడటం మనం గమనిస్తున్నాం. దిస్ కంటిన్యూ, దాని కిందకి రండి, కంటిన్యూ, అట్నే కంటిన్యూ చేయండి. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవాకు సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రంపించుచున్నాను. చాలు. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది. అక్కడ ఆ మాటను మీరు శ్రద్ధగా ఆలకించాలి. చూడండి, అక్కడ 4వ వాక్యాన్ని గట్టిగా ఒకటి చదవండి. 4వ వాక్యాన్ని, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చాలు. ఒక ప్రవక్త దగ్గర దేవుడు చెప్తున్నాడు, నువ్వేం చేస్తావు? ఆ ఎముకలతో మాట్లాడమంటావు. ఏంటబ్బా, ఎక్కడన్నా ప్రసంగాలు మనుషులుంటే చేస్తారు. ఏదన్నా ప్రవచనం చెప్పాలంటే ప్రాణంతో ఉండే వాళ్ళకి దాన్ని పోయి చెప్పాలి. ప్రవచనాలా? మీకు అర్థమవుతుందండి? ஒரு தீர்க்கதரிசி ஒரு வார்த்தை உரைக்கணும்னா உயிரோட இருக்கிறவங்களுக்கு தான் சொல்லணும். போயிட்டு இங்க செத்த எலும்புகளுக்கு சொல்றாரு. எப்படி அது? ஏன் சொல்றாரு? அவரு அதோட பேச சொல்றாரு. ఏం పేస சொல்றாரு? ఒక ప్రవక్తకి అర్థం కావట్లే. ఎక్కడైనా ప్రజలు నిలబడుకుని ఉంటే వాక్యం చెప్పమంటే అది బాగుంటుంది, అక్కడ ప్రవచిస్తే బాగుంటుంది. ఈయన ఎండిపోయిన ఎముకల దగ్గర ప్రవచించమంటాడేంటి? ఎండిపోయిన ఎముకల దగ్గర చెప్పమంటారేంటి? దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మన జీవితంలో మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మనము ఉన్నట్లుగా ఉండేది నేర్చుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఇది నేర్చుకోవాలి. ఇది ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఏంటంటే, నాకు తెలిసి ఒక పాస్టర్ ఒట్టి చార్లు ఉంటాయి, చార్లకి ప్రసంగం చేసాడు. ఈరోజు ఆయన సంఘంలో వేల మంది విశ్వాసులు ఉన్నారు. ఆయన చెప్పిన సాక్ష్యం నేను విన్నాను. కారణం ఏంటి? ఒట్టి చార్లుగా లేవు ఏమి అక్కడ. లేకపోయినా ఆయన ఏం చేశాడు? ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాలు చేయటం వలన వేల మంది ఈరోజు ఆయన సంఘంలో బిలీవర్స్లుగా ఉన్నారు. అప్పుడు ఏస్కేల్ దగ్గర దేవుడు అంటున్నాడు, ఆ ఎండిపోయిన ఎముకల దగ్గర నువ్వు ప్రవచించు, వాటితో మాట్లాడు అంటాడు. ఎండిపోయిండ్రంటే అర్థం ఏం తెలుసా? ఆ లోయ ఎవరికంటే గుర్తు మనకే, ఇజ్రాయేలు జనాంగానికి గుర్తు. అది ఇజ్రాయేలు ప్రజలకి గుర్తు. వారు లోయల్లో పడిపోయి పాపముల నుంచి బయటపడలేక వాళ్ళ జీవితం క్షీణించిపోయింది, నాశనమైపోయింది, అస్థి పందిరాలు ఎముకలైపోయాయి. కాబట్టి ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. గనుక వారితో కూడా నువ్వు ప్రవచించు, వారితో కూడా మాట్లాడు అట్లని ప్రభు అంటాడు. అందువల్లే సేవకులు ఈరోజు చాలా మందితో మాట్లాడేది. దిస్ కంటిన్యూ. ఆ కింద ఆ మాటనే నేను ఇంకొక మాట చదువుతా, వినండి. అక్కడ రాయపడి ఉంది,
ఎముకలతో ఈ టనుము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. యెహోవా మాట ఆలకించండి. దేవుని బిడ్డలారా, దేవుని మాట మనం ఆలకించాలి. ఎంతమంది మనం ఆలకిస్తున్నాం? దేవుని మాటను మనం ఆలకియాలి. దేవుడు అంటే డైరెక్ట్గా రాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు. ఒకవేళ మీకు స్వప్నాల్లో, దర్శనాల్లో ప్రభు కనపడచ్చు. రెండో మార్గం ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏం ద్వారా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు. యెహోవా మాట ఆలకించండి, ఎముకల దగ్గర అనమంటున్నాడు. ఎముకల్లారా, జీవం లేని చచ్చిపోయిన ఎముకల్లారా, అన్ని విధాలుగా చచ్చిపోయారు. మీరు ఆత్మీయంగా చనిపోయేశారు, శరీరకంగా చనిపోయారు, అన్ని విధాలుగా చనిపోయారు. మీరు మనుషులుగా గుడ్డలు కట్టుకొని తిరుగుతున్నారు, కానీ మీరు అస్థి పందిరాలే అన్నట్టుగా ఉంది అక్కడ. అప్పుడు వాక్యం అంటాడు, యెహోవా మాట ఆలకించుడి. దేవుని మాట ఆలకించాలి, చాలా ఇంపార్టెంట్. ఎంతమంది మనం ఆలకిస్తున్నాం? మనం చెప్తాం, అమ్మా ఆదివారాల్లో ప్రార్థనకు మానేసుకోబాక అంటున్నాం. అది మానేయకుండా మన వల్ల ఉండగలుగుతున్నామా? ఏంటున్నామా? ఎన్నంటున్నాం. ఆదివారాలు ఉండే జాబులకి వెళ్ళబాకండి అని సేవకుడు నేర్పిస్తాడు. ఎందుకు చెప్పండి? బైబిల్ అదే నేర్పిస్తుంది. ప్రభుని వెంబడించే వాళ్ళకి అదే ప్రభు వాక్యం చెప్తుంది. 6 దినాలు మీ సొంత పనులు చేయండి, 7వ రోజు విశ్రాంతి దినము గనుక అది పరిశుభ్రంగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఆ రోజుల్లో జరిగిన కఠినమైన ఒక పనులు చెప్పినంటే మీరు బెత్తరపోతారు. ఆ వాక్యాలంతా చెప్తే సంఘానికి మీరు ఎవరు రాలేరు. ఇంకా కావాలంటే ఒక ఇంటి చెప్తాం మీకు అందరికీ. ఒక ఆమె శనివారం, అది విశ్రాంతి దినం అనేది బైబిల్లో శనివారం. ఇప్పుడు ఆదివారం మనకి పరిశుద్ధ దినముగా మారింది. ఒక ఆమె ఇంట్లో ఏం కష్టమో తెలియదు, కానీ కట్టి పుల్లలు ఏరుకునేదానికి వచ్చిందాన్ని. చర్చికి అందరూ చర్చిలో ఉంటే, అందరూ ప్రార్థనలకు పోతే, ఈ మొక్క మాత్రం ప్రార్థనకు పోకుండా కట్టి పుల్లలు ఏరుకునేదానికి అడవికి పోయింది. అడవికి పోగానే ఈ చర్చికి పోయే వాళ్ళందరూ చూస్తూ పోతున్నారు ఆమెని. ఎందుకంటే బైబిల్లో చట్టం ఉంది, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని. నిర్గమాకాండం 20వ అధ్యాయము, యాత్రాగం 20వ అధికారం 8వ వాక్యాన్ని చదవండి. విశ్రాంతి దినమును పరిశుభ్రంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. చాలు. విశ్రాంతి దినం అంటే దేవుడు 6 రోజులు ఈ సృష్టిని కలుగు చేసి 7వ రోజు ఆయన విశ్రాంతిని పొందుకున్నాడు. ఆ రోజు మనకి నేర్పించింది ఏంటంటే ప్రభు, ఆ విశ్రాంతి దినాన్ని మీరు పరిశుభ్రంగా ఆచరించాలి. అంటే ప్రార్థనలు చేసుకోవాలి, సంఘానికి పోవాలి, దేవుణ్ణి వెంబడించాలి అటని చెప్తున్నాడు. అప్పుడు మనం గమనించండి, విశ్రాంతి దినము పరిశుభ్రంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోము. ఇది మనం పాటిం. ఏది? ఇది. ఈ మాటను పాటిం మనం. ఏయో పాటిస్తాం. ఈరోజు శుక్రవారం కదా, ఇల్లు గడుక్కోవాలా. ఈరోజు ఏం వారం? శుక్రవారం కదా, ఇల్లు గడుక్కోవాలా. అటెండ్ దాన్ని కరెక్ట్గా పాటిస్తాం. ఏది? అవన్నీ కరెక్ట్గా పాటిస్తాం. జీవం కలిగిన ప్రభు చెప్పే మాటలు పాటించలేము. వాక్యంలో రాయపడి ఉంది, నీ పరిశుద్ధ విశ్రాంతి దినమును పరిశుభ్రంగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకో.
అంటే ఏమంటున్నాడంటే நீ வாழ்க்கையில் மறக்கக்கூடாதுப்பா அன்றாரு. மறந்துடக்கூடாது. சாப்பிடுதுன்னா மறக்கிறியோ இல்லையோ அதை மறக்கக்கூடாதுன்றாரு. சாப்பிடுறத மறக்கிறியா மறந்துடு. இந்த வேலை இல்லைன்னா நெக்ஸ்ட் வேலை சாப்பிடலாம். ஆனால் வாரத்தில் ஒரு நாள் வருது மறக்கக்கூடாது. அது ஞாபகம் வச்சுக்கோன்றாரு கடவுள். జ్ఞాపకం ఉంచుకొనవలెను. అట్ల తర్వాత 9వ వాక్యం, 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చెయ్యవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నువ్వు పనికి పోకూడదు, నీ పిల్లలు పనికి పోకూడదు. నెక్స్ట్, నీ ఇంట్లో కూతురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పోకూడదు. నెక్స్ట్, నీ ఇంట్లో పనిచేసే వర్కర్స్ ఎవరైనా ఆ పని చేయకూడదు. నీ ఇంట్లో ఉంటున్న ఇళ్ళ పని చేసే అమ్మాయి కూడా పని చేయకూడదు. నీ ఇంట్లో ఉన్న పశువులకు కూడా నీళ్లు పెట్టేది మేత పెట్టేది చేయకూడదు. నీ ఇంట్లో ఉన్న పరదేశి అనాథులు ఎవరన్నా ఉన్నారా? నీ ఇంట్లో అనాథులు, తల్లిదండ్రులు లేని వాళ్ళని నువ్వు చాక్కుంటున్నావా? తల్లిదండ్రులు లేని వాళ్ళు పరదేశులు, దిక్కులేని వాళ్ళని ఎవరన్నా నువ్వు ఉంచుకొని ఉన్నవా? అలాంటి వాళ్ళకు కూడా నువ్వు ఏమాత్రము పని చెప్పకూడదు, పనికి పంపించకూడదు. నెక్స్ట్, పని చేయకూడదు. ఎవరన్నా ఒక్కరు చదవండి అయ్యా. పని చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. చప్పలు కొట్టండి. ఓకే, చప్పలు కొట్టిండ్రు కదా. ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినాలా. 7వ రోజుని దేవుడు ఆశీర్వదించాడంట. 7వ రోజు నువ్వు సంఘానికి రాలా. ఏం పోగొట్టుకున్నావు? అమ్మా అన్నలారా? ఏం పోగొట్టుకున్నారు? ఏం పోగొట్టుకున్నావు? ఆశీర్వాదం. ఓకే, సరే అన్న, నేను ఆదివారాలు పనిచేసి ఒక బిల్డింగ్ కట్టేసినానన్న అన్న వాళ్ళు ఎవరన్నా ఉండరా? చెయ్యొత్తండి. చూడ, ఒక్కరెత్తలా. అటు ఎత్తితే నేను ఒప్పుకుంటా, సర్లేరా ఆదివారం సంఘానికి రాకపోయినా ఒక బిల్డింగ్ కట్టారా సొంతగా. అన్న, ఆదివారం నేను సంఘానికి పోకుండా, సంఘానికి రాకుండా నేను కష్టపడి పనిచేసి మా భార్య మెడలో 5 సవరాలు బంగారు వేసినాను అన్న, అట్లన్న వాళ్ళు ఎత్తండి. మా భార్యకి 5 సవరాలు బంగారు కొనిచ్చినానన్నా, ఆదివారం సంఘం రాకపోయేలకి నేనా అట్టని చెప్పిన వాళ్ళు ఎత్తండి. లేరు. చూడు, మీలో ఒక్కరు కూడా లేరు. ఎత్తండి. అన్నా, నేను ఆదివారం పనికి పోవటం వల్ల ఇంతకుముందు నేను పెంకింట్లో ఉన్నానన్నా, ఇప్పుడు డబుల్ గట్ బెడ్రూమ్లో ఉన్నానన్నా, ఏసీ వేసుకొని చెప్పండి. చెయ్యాలి. ఎత్తండి. ఎవరన్నా ఉన్నారా? ఆదివారం సంఘానికి నేను రాకుండా ఉండి పని చేయటం వలన నేను పెద్ద ఇంట్లో బాడుకు పోయినానన్నా, అటని చెప్పండి. நீங்க சாதனைகளுக்கு பண்றது எதுவுமே இல்லை அதுல. ஏன்னா ஆசீர்வாதம் வர நாட்கள் நீங்க இழந்துட்டீங்க. அதுதான் உண்மை, அதுதான் சத்தியம். இப்போ விளங்கடிச்சா உங்களுக்கு? ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. ఆ ప్రవక్త దగ్గర దేవుడు అంటున్నాడు, ఎముకలతో మాట్లాడు. ఎముకల్లారా, ఇజ్రాయేల్ జనులదా ఎముకలు అంటే మనమే. ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి. అప్పుడు మనం ఎంతమంది ఆలకించకుండా ప్రభు మాటలు తోసేస్తున్నాం, ప్రభు మాటలను ధిక్కరిస్తున్నాం. సేవకుడు నేర్పించినప్పుడు నేర్చుకోకుండా, సేవకుడు హెచ్చరించేటప్పుడు ఆ హెచ్చరిక లోబడకుండా ఎంతమంది మనము దూరం అవుతున్నాం, ఎంతమంది మనము దూరంగా నిలబడుకొని ఉన్నాం. ఒకవేళ మనము ప్రభు మాటను తోసివేయటం వలన మనకు జరిగే నష్టమేం తెలుసా?
ప్రతి ఆదివారం నువ్వు పొందుకునే ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు. ఆశీర్వాదం లేకపోతే మన ఇల్లు ఎట్ట వర్దెల్లుతుంది, మన కుటుంబం ఎట్ట వర్దెల్లుతుంది. దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. నేను నిన్నటి దినాందా ప్రభు నాకు అది జ్ఞాపకం చేశాడు. అది మీకు చెప్తా వినండి. ఒక ఫ్యామిలీ మనకి కంటిన్యూగా వస్తూ ఉన్నారు ప్రార్థనకి. పేరు ఊరు అంతా అడగబాకండి, ఓకే? కంటిన్యూగా వస్తూ ఉన్నారు. అవకతవకలు ఉన్నా కూడా వస్తూ ఉన్నారు, అవకతవకలు ఉన్నా కూడా వస్తూ ఉన్నారు. ఆ కంటిన్యూస్ వస్తూ ఉండేటప్పుడు నేను పాస్టర్ అమ్మ పదే పదే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పేవాళ్ళని. అమ్మ, పిల్లోడికి భవిష్యత్తు ఉంది కాబట్టి, పెళ్లి చేయాలి కాబట్టి మరి కొద్దిగా ఇళ్ళు మారితే బాగుంటుంది, ఈ పరిస్థితులన్నీ మారుతాయి కొద్దిగా అట్లనేసేసి కొద్దిగా నేర్పించిన అలవాట్లు ఉండే. వాళ్ళు కంటిన్యూగా ప్రార్థనకు రావటం వలన ఒక ఇంట్లో నుండి మరొక ఇంటికి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు, మంచి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఆ సమయంలోనే వాళ్ళు ప్రార్థనకు వచ్చేటప్పుడు వాళ్ళకి శుభకార్యం జరిగేటట్లుగా అనుచరులు కనపడతా ఉన్నాయి. ఏం కనపడుతున్నాయి? అనుచరులు అంటే తెలుసాగా, అడయాళం గల్లా కానపట్టినేందుది. ఇల్లు షిఫ్ట్ అయ్యారు, మందిరానికి శుభ్రంగా మానేసుకున్నారు. ఏం మార్పు రాలి అక్కడ. మందిరానికి వస్తూ ఉన్నప్పుడు అనుచరులు కనపండి, ఇల్లు షిఫ్ట్ అయింది, పరిస్థితులు మారుతా వస్తున్నాయి. మందిరాన్ని వదిలిన తర్వాత ఏమైంది? ఆశీర్వాదాలు ఆగిపోయినాయి. దేవుడు ఆశీర్వదించిన దినాన్ని మనము ఆచరిస్తే అది మనకి దీవెన. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు, మనం ఆ దీవెన మనం పోగొట్టుకోకూడదు. అందువల్లే దేవుడు అంటాడు, ఎముకలతో మాట్లాడు. ఎవరు గ్రేపుకు పోతున్నారు పంపించేయండి. ఆ ఎముకలతో మాట్లాడు అంటున్నాడు. అప్పుడు మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్. తమ్ముడు, చాలా క్విక్గా రావాలా, చూడు అట్టుండాలా. వాక్యం ముగించబోతున్నా, అందుకోసమే గమనించండి దేవుని బిడ్డలారా. ఆ ఎముకలతో కూడా దేవుడు మాట్లాడమని చెప్పాడు. ఆ ఇశ్రాయేలీయుల ఒక పరిస్థితిని చూడండి, నేను మీకు చెప్తాను ఒక మాట. 37వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. ఎస్కేల్ రాసిన గ్రంథం 37:11. 37:11. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచిస్తుంది. ఎవరిని సూచిస్తుందంట? ఎముకలన్నీ చూచుచున్నవి కదా నాయనా, సూచించుచున్నవి అంటే గుర్తు చూపిస్తుంది, సాదృశ్యము, గురుతు అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నది. ఎముకలందరూ ఎవరంట? ఇజ్రాయేలీలు అంట. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, బాప్టిజం తీసుకున్న వాళ్ళు, సంఘానికి వెళ్ళేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని సన్నిధిలో వెంబడించేవాళ్ళు. వాళ్ళకి సూచనగా ఉందంట. నెక్స్ట్ అక్కడ ఏం రాయపడి ఉంది? వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమని అని అనుకొనుచున్నారు. అంటే ఇజ్రాయేలీలు అనుకుంటున్నారంట, ఏమని? మనం బాగా ఎండిపోయినవురా అని. దేవుని బిడ్డలారా, ఈ ఎండిపోయిన జీవితం మనకి కూడా అప్పుడప్పుడు కనపడుతుంది. చేతిలో దమ్మిడి పైసలు డబ్బులు ఉండవు, సరైన సౌకర్యాలు ఉండవు, సరైన పరిస్థితులు మనకు ఉండవు. అనేకమైన వాటికి కష్టం 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 కష్టం. అదేంది? ఎండిపోయిన జీవితం. ఎండిపోయిన జీవితం. ప్రకాశంగా ఉండే జీవితం ఏంద్రా అంటే, అన్ని సమృద్ధి కలిగి పచ్చగా
ఆనందంగా ఉండేది ప్రకాశమైన జీవితం. ఎండిపోయిన జీవితం ఏ ప్రయోజనం లేకుండా కష్టములో అనుభవించటం. మీకు అందరికీ బైబిల్లో విత్తనాలు చల్లే మెసేజ్ మీకు అందరికీ తెలుసు. కొన్ని రాతి నేల మీద, కొన్ని ముళ్ళ పొదల మీద, కొన్ని ఏంటంటే మంచి నేల మీద, మరి ఇంకోటి దేని మీద, కొన్ని మట్టి దారిలో రాతి మీద పడిన వాడు ఏమవుతాయంట? ఎండిపోతాయంట. ఎండిపోతామంటే సూర్యుని యొక్క కిరణాలు దాని మీద తగలటం వలన అవి బాగా వాడిపోయి ఎండిపోతాయంట. దానికి అర్థం ఏంటంటే కష్టం మీద కష్టం. ఎండిపోయిన జీవితం అది. ఎండిపోయిన జీవితాన్ని అనుభవించటం అది ఇశ్రాయేలు అంటున్నారు. మనమందరం ఏమైపోయాం? అక్కడ రాయపడి ఉంది వాక్యంలో, వారు మన ఎముకలు ఎండిపోయేను అంటే దాని అర్థం ఏంటంటే కష్టాలు. ప్రతిసారి కష్టం. దేని బిడ్డలారా, నేను కూడా ప్రభు పరిచర్య చేస్తున్నాను. దాదాపు నేను పరిచర్యకు వచ్చి 20 ఏండ్లు పైన అవుతుంది. సువార్త సేవకు వచ్చినాను. ఫస్ట్ సండే క్లాస్ టీచర్గా ఉన్నాను. సువార్త సేవకు వచ్చినాను. సువార్త సేవ 7 సంవత్సరాలు చేసినాను నేను. అట్ల తర్వాత సంఘాన్ని నిర్మించాను. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభు సేవకే అర్పించుకున్నాను. నేను ఇప్పటికి అద్దెంట్లోనే ఉన్నాను, అద్దె కడుతూనే ఉన్నాను. నా ప్రభు నన్ను ఏ రోజు కూడా పస్తు పెట్టినట్టుగానో కష్టపాలు చేసినట్టుగానో నాకు తెలియలేదు. అంత పెద్ద కరోనా వచ్చింది, సంఘం జరిగేది కూడా స్టాప్ అయింది. సంఘం నడిపేది కూడా కొన్ని మాసాలు. సంఘానికి వచ్చే బిలీవర్స్ కూడా, మేము కూడా ఆలోచన చేస్తాం కదా, బిలీవర్స్కి అంత కష్టాలు ఉంటాయో, వాళ్ళకి శాలరీలు ఉండయో లేవని. బిలీవర్స్కి శాలరీ లేకపోయినా రీఛార్జి, డిస్కి డబ్బులు కట్టేది అన్నీ పోతా ఉంటాయి. ఓకే, అప్పుడు సేవకులు అంటే ఇంకా మనం ఆలోచన చేయాలి. సేవకులు అంటే సంఘమే జరగపోతే సేవకుడు కుటుంబం ఎట్ట పోషింపబడుతుంది. చర్చి ఉంటుందా ఒకరి పైన లోపల కనపడుతుంది. చర్చే లేకపోయినప్పుడు ఏం చేయనవుతుంది? మీకు ఇంకొక ఆశ్చర్యం చెప్తాను. ఫస్ట్ సపలు కొట్టండి చెప్తాను. ఆ లాక్డౌన్లో కూడా బాడుగా ఆపల, చర్చి బాడుగా లాక్డౌన్లో కూడా ఆపల. నేను కరెక్ట్గా తెచ్చి ఇచ్చినాను. బుక్ లోపల ఉంది. అదే రకంగా మా ఇంటి బాడుగా ఆపల. లాక్డౌన్లో కూడా ఇంటి బాడు కరెక్ట్గా కట్టిన. లాక్డౌన్లో మంచిగా దేవుడిని మమ్మల్ని పోషించాడు. నేను ఎవరికి ఫోన్ చేసి నాకు అది ఇయ్యండి ఇది ఇయ్యండి అని అడిగే అలవాటు ఫస్ట్ నా దగ్గర లేదు. ఫస్ట్ మీరు తెలిసి పెట్టుకోండి. ఫస్ట్ పాల్డేనలన్నా మన అన్న ఎవడి దగ్గర ముష్టి అడుక్కునేవాడు కాదు అన్నది ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ నా గురించి తెలుసుకుంటుందా మీకు అవగాహనలు వస్తాయి. ఒక ఆమె ఫోన్ చేసింది లాక్డౌన్లో, బ్రదరో ఎక్కడున్నావు బ్రదరో, నీకోసం నేను బియ్యం ఎత్తి పెట్టిన రానింది. సేవకుడి మీద అక్కర ఉంటే నువ్వు తెచ్చి అన్నా. ఇది నా క్యారెక్టర్. నా క్యారెక్టర్ ఏంది? ఒరే లాక్డౌను, ఇంట్లో బియ్యం లేదు, ఎసొద్దంటే ఒక మూటని వెళ్ళేవాడిని కాదు నేను. అలాంటి సేవ నేర్చుకోవాలా నేను? లేదా మోకాళ్ళు వేస్తా, దేవుడు పంపిస్తాడు. ఏలియాకు పంపిలేదా కాకిల్నే పోషించేదానికి సేవకుడినే? సారేపాతి వెధవరాలను పంపించలేదా సేవకుడి దగ్గరికే ఆవిడని పోషించేదానికే? అంత భక్తి విశ్వాసం లేకపోతే ఇంకేంది మనం చేసే సేవలు? మనం చేసే ఇంకేంది భజనలు ఇవన్నీ?
అంత నమ్మకం లేకపోతే మనకి దేవుడి మీద అని నా లోపల ఉంటున్న నిప్పు రగలుతుంటుంది. అందువల్ల ఎంతోమంది లాక్డౌన్లో నాకు ఫోన్ చేసి, బ్రదరు ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి అన్నారు. నేను ఎక్కడికి రానవుతున్నా స్వామి, నువ్వు కావాలంటే రా, నువ్వు తెచ్చి ఇచ్చేసిపో, నేను ప్రార్థన చేస్తా. బాగా తెలుసు లోకల్లో ఉండే పాస్టర్లకు అందరికీ, పాస్టర్ పాల్ డానియల్ ఎంత పెద్ద బహుమతులు ఇచ్చినా దగ్గరికి రాడు. ఇది మీ పాస్టర్ క్యారెక్టర్ తెలిసి పెట్టుకోవాలా. కొంతమంది వెళ్తుంటారు, పాపం ఎందుకు వెళ్తుంటారో అర్థం కాల, ఏమి ఇచ్చినా వెళ్తుంటారు. అది కొందరికి అలవాట. నన్ను పెంచిన సేవకుడు అట్లా పెంచలా. నన్ను పెంచిన సేవకుడు కరెక్ట్గా పెంచాడు. ఏదైనా లేకపోతే ప్రభు దగ్గర అడుక్కొని, ఆయన అడిగి దేవుడి దగ్గర బతిలో అడుక్కొని తెచ్చుకో. దానికని సాక్ష్యం పోగొట్టుకొని సమస్యలు తెచ్చుకొని సేవని సిగ్గుపరచబాక, సేవకి అవమానం తెచ్చిపెట్టబాక. సేవకు అవమానం వస్తే యేసయ్యకి అవమానం వచ్చినట్లుగా అట్లాడి మా దైవజనుడు మమ్మల్ని రెడీ చేశాడు. అదే రకంగా నేను మీకు అప్పుడప్పుడు నేర్పించేది. చాలా విషయాలను మీకు కొద్ది కష్టంగానే ఉంటాయండి, అయితే నేర్చుకోవాలి. ఇంకేం చేద్దాం, మనం దేవుని బిడ్డలు కదా, కొద్ది కష్టంగా ఉంటాయి. అయినా మనం ఏం చేయాలా, నేర్చుకోవాలి. నేర్చుకుంటే అది మనకి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అప్పుడు ఎండిపోయిన ఎముకలు అయిపోయాంరా మనమని వాళ్ళు అనుకుంటున్నారు ఇజ్రాయేలీలు. మనం అయిపోయినాం, ఎండిపోయింది మన లైఫ్. చాలామంది ఎండిపోయిన లైఫ్ ఉంది. చెప్పాలంటే ఏంటంటే అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళ కుటుంబ విషయాలు, అంత భయంకరంగా ఉంటాయి. తట్టుకోలేనంత కష్టం, తట్టుకోలేనంత భారం, తట్టుకోలేనంత పరిస్థితులు ఉంటాయి. ఆ మారుగా ఉండేది ఒక ఎండిపోయిన ఎముకలను ప్రవక్త మాట్లాడుతున్నాడు. దిస్ కంటిన్యూ. దాని తర్వాత ఇంకొక మాట ఉంది అక్కడ, మన ఆశ విఫలమాయెను. మన ఆశ ఏమైంది, విఫలమాయెను. విఫలం అంటే మనం అనుకున్న ఏవి కూడా జరగల, మనం అనుకున్నవి ఏవి నెరవేరలా, మనం అనుకున్నవి ఏవి జరగలేదురా. మనం ఇది అనుకుంటున్నాం, అది చేయలేకపోతున్నాం. మనం ఇది అనుకుంటున్నాం, అది మనం సరిగా కుదరనంటుంది. మన ఆశలు విఫలమైపోయినాయి. విఫలమైంటే అసలు ఏం జరగనంటండి, ఏవే జరగనంటండి. ప్రతి మనిషికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. ఆ ఆశలన్నీ కూడా విఫలమయ్యేను, అవి ఏవి కూడా జరగటం లేవు. దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. నాశనం అంటే అంతేరా, లైఫే పోయేసింది, లైఫే పోయిందిరా, ఇంకేముంది, లైఫ్ జీవితమే పోయింది అట్టని అనుకోవటం. చాలామంది ఉన్నారు కదా, నేను ఎందుకుదా పెళ్లి చేసుకున్నానో తెలియలా, నా బతుకు నాశనం అయిపోయింది. నేను ఎందుకుదా వీడిని చేసుకున్నానో తెలియనా, నా లైఫ్ నాశనం అయిపోయింది. నేను ఎందుకుదా వచ్చి ఈ ఫ్యామిలీలో బండానో, నా జీవితం నాశనం అయిపోయింది. అటని చెప్పేవాళ్ళు లేరా? ఏంటంటే అని చెప్పేవాళ్ళు లేరంటారా? చాలామంది ఉన్నారు. ఎందుకుదా నా బతికెట్టయిందో, ఎందుకుదా నా జీవితం ఎట్టయిందో. ఒకసారి ఒక ఆయన మంచి ప్రార్థనకు పోయి, ఆయన ట్రైన్లో ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అన్న ఎట్టున్నారు, అక్క ఎట్టుంది, మీ పరిస్థితులన్నీ ఎలాగుండే అన్న ఆ మాట ఎత్తబాక అక్క గురించి అన్నాడు. ఏందన్నా అంత కోపంతో ఉన్నావు? ఎవరైనా నా దగ్గర రివైవల్ ఇచ్చి, అంటే తుపాకీని ఇచ్చి కాలవమని ఒక ఛాన్స్ ఇచ్చిండంటే ఫస్ట్ నా భార్యని కలుస్తాను నేను. ఏమన్నాడు? ఫస్ట్ నా భార్యని కాలుస్తాను పటానని.
నా ఏంటన్నా నువ్వు ఇంత కోపంతో ఉన్నావంటే, అవును బ్రదర్ నీకు తెలీదు, అంత భయంకరమైంది అటని చెప్తున్నాడు. నా లైఫ్ నాశనమైంది అంటున్నాడు. నా బ్రతుకు నాశనమైంది, నెమ్మది లేదు. సంపాదిస్తున్నాను, వేల రూపాయలు సంపాదిస్తున్నాను, ఇంటికి పోతే నెమ్మది లేదు బ్రదర్. అందువల్లే మీ పోటోలతో కూడా అట్టా ప్రాంతాలకు తిరుగుతున్నాను, ఇంట్లో నెమ్మది లేదు బ్రదర్ అంటాడు. నాశనమయ్యేనో. దేవుని బిడ్డలారా, నాశనం అన్నిటికీ ఉంటాయి. నేను బాకి పడటం వల్ల నా నాశనం అయిపోయినా, ఈఎంఐలో పోవటం వలన నాకు లోన్లు కట్టుకోలేక నాశనమైనా, ఇట్లా అన్నీ చెప్పుకోవచ్చు ఇంక్లూడ్. అప్పుడు నాశనం అనేది ఒకటి ఒక మనిషికి ఉన్నాయి. అక్కడ 3 క్యారెక్టర్స్లో ఉన్నాయి. ఒకటి, ఎండిపోయినాను, నా ఆశ విఫలమాయేను, నేను నాశనమయ్యాను. ఇజ్రాయేలీలు ఆ స్థితిలోనే ఎండిన ఎముకలుగా ఆ లోయల్లో ఉన్నారు, ఆ లోయల్లో పడి ఉన్నారు. ఆ లోయల్లో పడి ఉండటము దేవుడు ప్రవక్త దగ్గర చెప్పాడు, ఎస్కేల్, ఆ ఎండిపోయిన జీవం, ఆ ఎండిపోయిన ఎముకలకు జీవం వస్తాయా? ప్రభువా యెహోవా అది నీకే తెలియనయ్యా అన్నాడు. అది నీకే తెలియనయ్యా అనేసి ప్రభు అన్నాడు, ఐట్లతో నువ్వు మాట్లాడు. ఏమన్నాడు? ఐట్లతో నువ్వు మాట్లాడు, ఆ ఎముకలతో నువ్వు మాట్లాడని ఆ ప్రవక్త దగ్గర దేవుడు చెప్పాడు. చెప్పిన వెంటనే ఏం జరిగిందో 12వ వాక్యం చదవండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లా, నేను ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలు మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రంపించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చేదను. నా ప్రజల్లారా, నేను సమాధులను తెరిచి సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రంపింపగా నేను యెహోవానై ఉన్నానని మీరందరూ తెలుసుకుందరు. చప్పలు కొట్టండి, ఆమేన్. అంటే ఈ ప్రవక్త దగ్గర దేవుడు ఏం చెప్పాడంటే, ప్రవచించు అన్నాడు. ఏమని ప్రవచించాడు? ఏమని? ఎముకల్లారా మీరందరూ బ్రతికి పైకి లేవండి అన్నాడు. ఆ మాట చెప్పగానే ఎక్కడి నుంచి వచ్చింది ఎముకలు, ఆ నరాళ్ళన్నీ, మాంసం వచ్చింది, కండల్లా కండ ఎక్కడి నుంచో వచ్చాయి. దేవుడు చెప్పగా నా లోయల్లో వేళ్ళ ఎముకలు ఉన్నాయి. అక్కడ ఆ ఎముకలకి ఎక్కడి నుంచో దేవుని సన్నిధి నుంచే వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నా. అవి త్వరగా వచ్చాయి, నేరుగా వచ్చి ఇట్ల మీద, ఆ ఎముకల మీద వెంటనే ఆ నరాలన్నీ ఆ ఎముకలకి పాక్కున్నాయి. మాంసం దాని మీద కప్పుకున్నాయి మాంసం. అట్ల తర్వాత దాని మీద చర్మం అంటే ఈ పైన ఉండేది, ఈ పైన వల్ల ఇది, ఈ చర్మము ఆ ఎముకలు కప్పుకున్నాయి. ఈ కప్పుకున్న తర్వాత ఏం చెయ్యాలన్న అర్థం కాకుండా, ఇప్పుడు దానికి ప్రాణం లేదు. ప్రాణము లేకపోయేలకే మళ్ళా ఆ ప్రవక్త దగ్గర దేవుడు అన్నాడు, నువ్వేం చేస్తావు అంటే 6వ వాక్యం చదవండి. చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మం మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉండగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీకు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను. నేను చూచుచుండగా నరములను మాంసము వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మమును కప్పెను. అయితే వాటిలో జీవ ఆత్మ ఏమాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లుగా ప్రవచించి ఇట్లనుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరికి బ్రతికించుటకునట్లు వారి మీద ఊపిరి
విడువము. ఆ సేవకుడు అట్టనండి, అంతే. అన్ని నరాలు ఎముకలన్నీ వచ్చి ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఆ ప్రవక్త దగ్గర దేవుడు చెప్పాడు, ఒక్క ఊదు ఊదు అన్నాడు. ఆ ఊదగానే ఆటోమేటిక్గా ప్రాణాలు వచ్చి అన్నీ సజీవంగా నిలబడిపోయాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఇందులో నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను యెహోవా మాట ఆలకిస్తే నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఎండిపోయిన నా బ్రతుకుని, కష్టాల చేత ఉంటున్న నా జీవితాన్ని, అంతే అయిపోయింది అనుకునే నా బ్రతుకుని మరలా నిలబట్టగలిగిన శక్తి కలిగిన యేసయ్య ఒక ఆయన నా దగ్గర ఉన్నాడు. ఒకవేళ నా ఆశలు భంగమైపోయినాయేమో, ఎండిపోయిన బ్రతుకు నా దగ్గర కనపడుతుందేమో, నాశనమైపోయిన జీవితం నా దగ్గర ఉందేమో, వీటి నుండి మరలా ఒక నూతనమైన జీవితాన్ని నేను ఆరాధిస్తున్న నా దేవుడు నాకు ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడై ఉన్నాడని ఈ మాట మనల్ని హెచ్చరిస్తుంది. అంటే మన జీవితాన్ని మరలా నూతనంగా ప్రభు మార్చి ఇస్తాడంట. అందరం పైకి లేచి పడుకుందాం. అందరం పైకి లేచి పడుకుందాం. అందరం లేచి నిలబడుకొని ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, అందరూ అడగండి. ఆ ప్రవక్తని దేవుడు ఒక లోయల్లోకి, ఎముకలుండే లోయల్లోకి తీసుకెళ్ళాడు. ఒక లోయ అంటే పాపం. ఒకవేళ పాపములో నువ్వు పడిపోయి పైకి లెగవలేకపోతున్నవేమో, పాప ఊబిలో నుండి బయట రాలేకపోతున్నవేమో, దావీదంటుడు, జిగటగల ఊబిల నుండి, నాశనకరమైన గుంటల నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును. నువ్వు అనుకుంటే నువ్వు రాలేవు. అయితే శక్తి కలిగిన యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను లేపుతాడు. నీ అలవాటుని మానిపిస్తాడు. ఆయనకి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి. ఆయన బ్రతిమలాడు. నీ అలవాటుని, నీ స్వభావాన్ని మార్చగలవాడు ఆయన ఒక్కడే. ఇంకా నువ్వు అక్కడే ఉన్నవేమో, ఆ స్థితిలోనే ఉన్నవేమో, ఒకసారి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా, నేను లోయల్లో ఉన్నాను, ఎండిపోయిన జీవితం నా దగ్గర కనపడుతుంది, నా ఆశలు భంగమైపోయాయి, నాశనములో నేను బ్రతుకుతున్నానయ్యా, నీ జీవాన్ని నాకు పంపించు. యేస్కేలు గ్రంథంలో ఎండిపోయిన ఎముకలకి జీవం ఇచ్చిన దేవుడు నువ్వు. నన్ను కూడా పైకి లేవనెత్తయ్యా, మీ సమాధులు నేను తెరుస్తాను అన్న దేవుడివి. ఇశ్రాయేలు మధ్యలో మిమ్మల్ని గనులుగా నిలబెడతానన్న దేవుడు నువ్వు అని దేవుడిని అడుగు. నాకు జీవమే అయ్యా, నాకు జీవమే ప్రభు అని అడుగు. ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదయ్యా, నేను నాకు జీవమే ప్రభు అని అడుగు. దేవుని అడుగు. కూలిపోయినా ఈ గూడారమును నిలబెట్టినావే, కూలిపోయినా ఈ గూడారమును నిలబెట్టినావే, సుడిగాలులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా, పెను తుఫానులే వీచినా నీ చాటున నన్ను దాచినావయ్యా,
యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాశనమైన మన జీవితాలను మళ్ళా నిలబెట్టగలవాడు ఆయన ఒక్కడే. కూలిపోయిన మన గూడారాన్ని మరల పైకి లేవనెత్తగలవాడు ఆయన ఒక్కడే. ఆయన జీవం కలిగిన దేవుడు. ప్రవక్త దగ్గర నువ్వు ప్రవక్తని చెప్పాడు, ఎస్కేల్ ఇవి బ్రతకగలుగుతాయా? ప్రభువా యెహోవా అది నీకే తెలియను. నువ్వు అటు ఇటు తిరిగి ఏదన్నా చెక్ చేయి, వాటికి ప్రాణం ఉందేమో అని. అవి ప్రాణము లేని అస్థి పందిరాలు. అవి నీ వల్ల కావు. నేను మరలా బతికించగల దేవుణ్ణి, మరలా జీవమివ్వగల దేవుణ్ణి, మరలా వారిని మానవత్తులుగా నిలబెట్టగల దేవుణ్ణని ప్రభు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అంతా అయిపోయింది అనుకోబాక, మరలా ప్రభు నిన్ను నిలబెడతాడు. మరలా ప్రభు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ప్రభు నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఆయన రెక్కల నీడ సాటు నీకు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన నిత్యము నిన్ను నడిపించగల దేవుడై ఉన్నాడు. ఒక నూతన జీవాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నూతన బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నూతనమైన కృపను నువ్వు పొందుకోబోతున్నావు. నూతనమైన అభిషేకం నీ మీదకి రాబోతుంది. నూతనమైన మహిమ నీ మీదకి రాబోతుంది. ప్రభు ఉన్నత స్థాయిని నీకు ఇవ్వబోతున్నాడు. ఎండిపోయిన నీ జీవితంలో మరలా మార్పుని తేబోతున్నాడు. మరలా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మరలా కృప ద్వారా ప్రభు నిన్ను నింపబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా నీ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. కృప ద్వారా నింపు నాయన, కృప ద్వారా నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. మీరు ఎవరన్నా పాడతారా? అరే ట్రాక్